హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నానమ్మ వంటలు. ఇవాళ మన నానమ్మ వంటల్లో భాగంగా నేను చెప్పబోయేది ఏంటి అంటే, ఒక్కరోజు మనకు హెల్త్ బాగాలేకపోతే మన ఇంటి పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. నిజమా కాదా మీరే చెప్పండి. ఇలాంటి ఎంత టఫ్ సిచ్యువేషన్ ఉన్నా కూడా మనము పనులు ఎలా ఈజీగా చేసుకోవాలో ఇవాళ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ గ్యాస్ స్టవ్ అనేది క్లీన్ చేసుకుంటున్నానండి. చాలామంది గ్యాస్ స్టవ్ పైన అవి ఇవి వేసి క్లీన్ చేస్తే నీట్గా మురికిపోతుంది అని చెప్తూ ఉంటారు కదా. నేనైతే ఇలా సింపుల్గానే క్లీన్ చేసుకుంటానండి. చాలా అంటే చాలా బాగా మురికి చాలా నీట్గానే పోతుంది. మీరే చూసేయండి. ఫస్ట్ అయితే ఓన్లీ ఇలా ప్లెయిన్ వాటర్ వేసేసి ఒక 10 మినిట్స్ పాటు వదిలేస్తానండి. ఆ 10 మినిట్స్ ఏదైనా పని చూసుకుంటాను. తర్వాత 10 మినిట్స్ తర్వాత నార్మల్గా సోప్ పెట్టేసి మనము వెజల్స్ క్లీన్ చేసుకుంటాం కదా, ఆ సోప్ పెట్టేసి నీట్గా అంతా స్క్రబ్బర్తో స్క్రబ్ చేస్తాను. చాలా ఈజీగానే పోతుంది. అండ్ దెన్ చాలా నీట్గా కూడా అనిపిస్తుంది. చాలామంది ఏవేవో పౌడర్స్ అనేటివి ఇలా వేస్తూ ఉంటారు కదా, అలాంటివన్నీ ఏం అవసరం లేదు. చాలా సింపుల్గానే గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత నార్మల్గా పొడి క్లాత్ పెట్టేసి తుడిచేయండి. తుడిచిన తర్వాత తడి క్లాత్తో తుడుచుకుంటే గ్యాస్ స్టవ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. గ్యాస్ స్టవ్ నీట్గా ఉంటేనే కిచెన్లోకి మనకు రాగానే చాలా ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత వెజల్స్ అన్నీ క్లీన్ చేసేసుకొని ఎక్కడివక్కడ సర్దేసుకున్నాను. ఇలా మనకు చిన్న చిన్న పనులే అనిపిస్తాయండి, కానీ వాటిని మనం పెట్టుకోవడం వల్ల అవి మనకు ఎక్కువ పనిగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే ఏంటి అంటే మనకు బాగుంటుంది. అంతే ఇంట్లోకి ఎవరైనా వచ్చినా కూడా చూడడానికి ఇల్లు నీట్గా అనిపిస్తుంది. మరి మీరేమంటారో కామెంట్ చేసేయండి. ఇక్కడైతే నేను మొత్తం అంతా చేసుకున్న తర్వాత ఇంకా పిల్లలకు టిఫిన్ అనేది రెడీ చేసి ఇచ్చేసాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.